రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాతగా దేశానికి ఆయన ఎనలేని సేవలు చేశారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కటికం సత్తయ్య గౌడ్, మందడి సైదిరెడ్డి, కరీం పాషా, భువనగిరి దేవేందర్, సంధినేని జనార్దన్ రావు, ఐతగోని యాదయ్య, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, దొడ్డి రమేష్, చుంకిరెడ్డి వెంకటరెడ్డి, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, కందుల లక్ష్మయ్య, కొప్పూలు వేములమ్మ, బీపంగి యాదయ్య, బీపంగి కిరణ్, బొజ్జ వెంకన్న, సహదేవ్, పెరిక యాదయ్య, బొజ్జ నాగయ్య, బొజ్జ ఖతర్నాక్, బొజ్జ లింగస్వామి, బొజ్జ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున వారి జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, కంచెల భూపాల్రెడ్డి గారు, నల్గొండ మాజీ శాసనసభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొని ఎప్పుడైతే వారి రాజ్యాంగం ప్రకారం ఇవాళ దేశవ్యాప్తంగా వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించి ఇవాళ బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి వారు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్టికల్ 3 ప్రకారమే చిన్న రాష్ట్రాలకు మద్దతు పలికిరో వారి సూచన మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి ఆశయాలను మళ్ళీ ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి సందర్భంగా ఈ నల్గొండ పట్టణంలో వారి జయంతిని జరుపుకునే కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు పెద్దలు బండా నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా నల్గొండ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భూపాల్రెడ్డి గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో వార్డు మెంబర్ నుండి రాష్ట్రపతి దాకా ఈ దేశాన్ని పరిపాలన చేసే పరిపాలన విభాగాలు ఏ విధంగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారికి మరి వారిని కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి ఆ రిజర్వేషన్ల కల్పన కానీ, భారత రాజ్యాంగం ద్వారా వారికి వచ్చే హక్కుల్ని కానీ ఆనాడు భారత రాజ్యాంగం రచించే ఒక గొప్ప బాధ్యతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అప్పచెప్పడం, ప్రపంచ మేధావిగా పేరుగాంచిన వారు మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు మాలాంటి చిన్న జాతుల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన మా హక్కుల్ని మేము కాపాడుకోవడంతో పాటు వారు అందించిన రిజర్వేషన్లను అందుకుని చాలామంది ఈరోజు భారతదేశంలో అత్యున్నతమైన పదవుల్ని అధిరోహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు బలహీన వర్గాల వారికి చాలామందికి చెందుతూ ఉన్నది. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశ అభివృద్ధి కొరకు అందరం కూడా పాటుపడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, బొజ్జ శంకర్, జరిపోతుల భాస్కర్, ఉట్కూరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 135 జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వారందరికీ ఒక దేవుడితో సమానమైన అంబేద్కర్ గారి 135 జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ గుమ్ముల మోహన్ రెడ్డి గారికి, జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య గారికి, వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని, అంబేద్కర్ పీడిత ప్రజల కోసం తను రాసిన రాజ్యాంగం ద్వారా వీళ్ళకి హక్కులు కల్పించడం, హక్కులను వినియోగించుకొని మరింత ఉన్నతి
ఉన్నతికి పోవాలని కోరుకుంటూ ఈ బడుగు బలహీన వర్గాల అంబేద్కర్ గారి ఆశీస్సులను అందరం వారి నడుకలు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మరుగుడం బైపాస్ సెంటర్లో అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు విగ్రహాలకు పూలమాల వేషాలు అలంకరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ రకంగా మనం దళిత పీడిత జాతులందరూ ఈ రకంగా తెల్లపుల్లగా ఉన్నారంటే అంబేద్కర్ ఈ యొక్క మహనీయుడే కారణమని మనం గర్వంగా చెప్పుకోవాల్సిన సందర్భం ఉంది ఇప్పుడు. ఎందుకంటే వారు దళిత జాతి, నా జాతి, నేను పడ్డ బాధలు నా జాతి పడకూడదు అనే ఉద్దేశంతో వారు రాజ్యాంగాన్ని ఒక సదుద్దేశంతో కష్టపడి రాజ్యాంగాన్ని రాసి నా యొక్క జాతి భవిష్యత్తులో నేను పడ్డ బాధలు వారికి రాకూడదనే ఉద్దేశంతో రాసినందుకు వారికి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మరడం బైపాస్లో ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు ఏర్పాటు చేసిన ఆ రోజు గత 20 సంవత్సరాల కింద ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసి ఇంత డెవలప్మెంట్ చేయడానికి కారణమైన మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకట గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరికైతే సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంతోనే ఈరోజు రాజ్యాంగం ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే వాళ్ళ రాష్ట్ర రాజ్యాంగమే దాదాపు 1956లో రాష్ట్ర రాజ్యాంగాన్ని మనం అమలు చేస్తున్నామంటే వారి ఆ రోజు రాష్ట్ర రాజ్యాంగం మనందరికీ ఆదర్శంగా తీసుకొని దాన్ని ముందు తీసుకొస్తున్న ప్రభుత్వాలందరూ కూడా మనం ప్రజలందరూ కూడా సమానంగా న్యాయం చేసే విధంగా తెలియజేస్తూ మనందరూ తెలుసు ఒక అంబేద్కర్ అనే వ్యాధి ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి, అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా కొనియాలని తెలియజేస్తుంది. ఈరోజు స్వర్గీయ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఈ మరుగుడ బైపాస్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పెద్దలందరూ కూడా వచ్చి ఈరోజు గార్ ల్యాండింగ్ చేయడం జరిగింది. వారికి నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు ఒక జాతికో ఒక మతానికో కులానికో సంబంధించిన వ్యక్తి కాదు అంబేద్కర్ గారు. అన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈరోజు రిజర్వేషన్ సౌకర్యాలు కానివ్వండి, అదేవిధంగా రాజ్యాంగం ద్వారా అన్ని హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. కాబట్టి ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాకుండా భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అన్ని కులాలు మతాలు కూడా వారిని గౌరవించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ వారి ఆశయ సాధన కోసం వారి మార్గంలో అందరం కూడా నడవాలని చెప్పేసి కుల మతాలకు అతీతంగా ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను బీజేపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి, నల్గొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, పిల్లి రామరాజు, పోతేపాక లింగస్వామి, ఫకీర్ మోహన్ రెడ్డి, పాషం శ్రీనివాసరెడ్డి, యాదగిరిచారి, రావెళ్ల కాశమ్మ, రాంబాబు, చింత ముత్యాలరావు, గడ్డం మహేష్, బోగరి అనిల్, నిమ్మల సుధాకర్ రెడ్డి, శాంతి స్వరూప్, దుబ్బాక సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి. ఈ దేశం ఇంత గొప్పగా ఉందంటే ఆయన చేసిన మేలు అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచానికి ఒక విశ్వగురువుగా పరిచయం అయ్యిండు అంబేద్కర్ గారు. ఆయన చేసిన వాటి వల్లనే ఈరోజు ఓటు హక్కు కల్పించిన ఈ దేశం విభిన్న మతాలు, కులాలు, అన్ని సంస్కృతులతో ఇంత అభివృద్ధి చెందుతున్నా ఇదంతా కూడా మన అంబేద్కర్ గారి సాధించిన విజయాలు. ఇదే అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈరోజు అతి ఎక్కువ కష్టపడుతుంటూ అదే సాధనలు నడుస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి ఏదైనా చేసిన ప్రభుత్వం ఉందంటే ఇదే భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చింది కూడా మన భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన ప్రభుత్వమే ఆ రోజు అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చింది. కాబట్టి అందరూ అంబేద్కర్ ఆశయాల కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలా. రేపు జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి భారీ మెజారిటీతోని ప్రధానమంత్రిని చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆనాడు అంబేద్కర్ గారు సామాజిక న్యాయం కోసం మరి ముందు చూపుతోటి రిజర్వేషన్ కల్పించిన కారణంగానే ఇలా అణగారిన వర్గాలందరూ కూడా ఇలా ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. మరి అంబేద్కర్ గారి రాజ్యాంగానికి అనుగుణంగా ఇలా మోడీ గారి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ యొక్క అంబేద్కర్ గారి కళల సాకారం చేయడం కోసమే భారతీయ జనతా పార్టీ మరి కార్యకర్తలు అందరూ కూడా ఆశయ సాధనలో పనిచేస్తూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా
ఒక పండుగ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దళిత బహుజనుల యొక్క అభివృద్ధి కోసం సమాజంలో ఉండబడిన రుగ్మతలన్నీ కూడా నిర్మూలిస్తూ ప్రపంచంలోనే భారతదేశంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి మహనీయుడు రాజనీతి తత్వశాస్త్రవేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాదు. సమాజంలో అన్ని వర్గాలలో వివక్షతను గురవుతున్నటువంటి అన్ని వర్గాల వివక్షతను సమూలంగా రూపుమాపడం కోసం కృషి తన యొక్క యావత్ జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తిగా కూడా ఈరోజు ఏకాత్మత మానవత సిద్ధాంతాన్ని డాక్టర్ బాబాసాహెబ్ యొక్క ఆశయాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తూ రాబోయేటటువంటి రోజుల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా గౌరవిస్తాం. వారి ఆశయాలను పూర్తి స్థాయిలో రాబోయేటటువంటి రోజుల్లో కూడా అమలు చేస్తాం. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రపంచం గుర్తించే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా నేడు నల్లగొండ పట్టణంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని నిర్వర్తించుకుంటున్నాం. బాబాసాహెబ్కు అంబేద్కర్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, ఐక్యరాజ్య సమితి చేత గుర్తించబడేటట్టు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి. ఇప్పటి వరకున్న ఏ ప్రధాని కూడా మోడీలాగా అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతంగా పరిపాలనలో భాగస్వామ్యం చేసినటువంటి వ్యక్తి లేరు. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం టీడీపీ కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నల్గొండ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్, గుండు వెంకటేశ్వర్లు, కూరెళ్ల విజయకుమార్, ఎంఏ రఫీక్, గోగుల నాగరాజు, జంపాల చంద్రశేఖర్, గంగాధర స్వరాజ్, భూతం వెంకటయ్య, తిరుపతయ్య, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు మనకు బ్రిటిష్ వాళ్ళతో ఎదుర్కొని స్వతంత్రం సంపాదించుకున్న తర్వాత రాజ్యాంగ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున కృషి చేసిన మహానుభావుడు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగానే ఈనాడు అమలు పరుస్తున్నారు. మరి ఆనాడు ఆయన రాజ్యాంగంలో బడుగు బలైన వర్గాల సంక్షేమం అయితేంది, ముఖ్యంగా దళిత ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం ఆనాడు ప్రత్యేకంగా చట్టసభలో రిజర్వేషన్లు కల్పించి వాళ్ళకు అధికారం కట్టబెట్టిన ఘనత బిఆర్ అంబేద్కర్ గారి. మరియు ఆనాడు రాజ్యాంగంలో వారు పొందుపరచకపోతే ఈనాడు బడుగు బలైన వర్గాల దళిత వర్గాల పరిస్థితి చాలా హీనంగా ఉండేది. మరి ఆయన ఇచ్చిన ఆశయాలు ఆయన ఏ రకంగా రాజ్యాంగంలో పొందుపరిచారో ఆశయాలు నెరవేర్చేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ గారి 137వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ అంబేద్కర్ గారు ఆ రోజు రాసిన రాజ్యాంగం ప్రకారమే ఇవాళ దళిత వర్గాలకి లాభం జరుగుతూ ఉంది. ఆయన ఇంకొక అడుగు ముందుకేసి బీసీలకు కూడా కొంత చట్టసభల్లో ఇవాళ అమలు చేసినట్టయితే ఇవాళ బడుగు బలహీన వర్గాలు బీసీ సంఘాలు కూడా ఇవాళ ముందుకెళ్ళాయని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాం. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీని ముఖ్య అతిథిగా నల్గొండ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ గారు పాల్గొన్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మరి బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మరి ప్రతి కార్యకర్త కూడా నడుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా మరి రాబోయే రోజుల్లో కూడా ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ బహుజనులు అందరూ కూడా బీసీలు ఏకమై మరి వచ్చే దేన్నైనా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రాజ్యాంగ రూపకర్త మరియు భారతరత్న బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు. వారి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు నడవాలని కోరుకుంటున్నాను.
అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా టీఎన్జీఓ నాయకులు మర్రిగూడ బైపాస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను టీఎన్జీఓ నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, కార్యదర్శి శేఖర్ రెడ్డి, జయరావు, సైదులు నాయక్, లక్ష్మయ్య, మనోజ్, ప్రదీప్, శ్రీను, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 138వ జయంతి సందర్భంగా టీఎన్జిఓస్ కార్యవర్గ సభ్యులు మరియు ప్రైమరీ మెంబర్స్ అందరూ మా టీఎన్జిఓస్ భవన్లో ఘనంగా స్మరించుకోవడం జరిగింది. ఏంటంటే వారు మనం ఇప్పుడు ప్రజాస్వామ్యం ఈడ మన భారతదేశంలో నడుస్తుందంటే ఆయన స్ఫూర్తే. ఆయన విద్యావంతుడు. విద్య అంటే బడుగు బలైన వర్గాలకు విద్య రావాలనేది 1945లో పీపుల్స్ సొసైటీ అని పెట్టి దాని ద్వారా విద్య నేర్పాలని బడుగు బలైన వర్గాలు ఎప్పుడైతే విద్యను నేర్చుకుంటారో విద్య వల్ల ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ బలహీనపడి అభివృద్ధి చెందుతుందని దేశం వారు నమ్మినారు. వారి ఆశయాలను ఎప్పుడైతే బడుగు బలైన వర్గాలకు అందుతుందో అప్పుడే వారికి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఈ మహానుభావుల ఈ జయంతులు కానీ వర్ధంతులు కానీ ఎందుకు జరుపుకుంటామంటే యువతలో పరివర్తన రావాలనే ఉద్దేశంతో ఇవి జరుపుకుంటున్నాము. కాబట్టి యువత కానీ బడుగు బలహీన వర్గాలు ఎప్పుడైతే ఆర్థికంగా మరియు రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారో అప్పుడే వీరికి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పీఆర్టీయూ తెలంగాణ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కందిమళ్ల కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు చిలుముల బాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి కొడదెల శంకర్, ఆదిమల్ల మణిరాజు, కళింగాచారి, నర్రా దామోదర్ రెడ్డి, ఇరుగు శ్రీను, చింతా యాదగిరి తదితరులు పాల్గొన్నారు. యావత్ భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జయంత్యోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన నల్లగొండ జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు అంగరంగ వైభవంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పీఆర్టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో ఈరోజు మరి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకెళ్తుంది పీఆర్టీయూ తెలంగాణ సంఘం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ, డాక్టర్ నరసింహ, చెన్నకేశవులు, శ్రీను, సదాలక్ష్మి, కొండమ్మ, సయ్యద్, అజ్మత్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు ప్రపంచ దేశాల రాజ్యాంగాన్ని చదివి అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి. మరి వారి దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ వారి స్ఫూర్తి, ప్రోత్సాహం, వారి ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరు కూర్చోాలని కోరుతా ఉన్నాను. చాలా సంతోషం. ఆశించింది చాలా ఎక్కువ, అమలైంది చాలా తక్కువ. దీని కారకులం మనమే. ఎవరైతే ఎస్సీ, బీసీ, ఎస్టీలు ఉన్నారో ఎన్నడూ అనుకోలే. ఈ దేశ చట్టాలు నిర్మాణం చేసిన వాళ్ళు ఎన్నడూ ఇంత ఆశించలే, చాలా ఆశించినరు. కానీ ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీలు దే ఆర్ రెడీ టు బి సోల్డ్ అండ్ పర్చేజ్. దట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ ది డే. ఇది డ్రాస్టిక్ చేంజెస్ రావాలి, ఎవల్యూషనరీ మేనర్లో రావాలి. ఎప్పుడైతే ఇవాళ కడు క్షోభ మీద ఉన్నారు ఎవరి ఆత్మలు, ఫూలే, సావిత్రిబాయి, అంబేద్కర్ ఆత్మలు క్షోభపడుతున్నాయి. ఎందుకంటే ఆయన ఎవరి కొరకైతే తపన పడ్డారో ఇల్లు ముగ్గురు, వాళ్ళంతా దే ఆర్ రెడీ, ఎవర్ రెడీ టు బి సోల్డ్ అండ్ పర్చేజ్ ఎట్ ఆప్టిమమ్ టైమింగ్స్. కాబట్టి ఇది మారాలి. 10 ఏళ్లలో వస్తుందా, 20 ఏళ్లలో వస్తుందా, 3000 సంవత్సరాల తర్వాత వస్తుందా? వాళ్ళు ఆశించింది మనం అందుకునే మార్గంలో లేవు. కాబట్టి తొందరగా అందుకోవాలి ఎట్ ర్యాపిడ్ స్పీడ్స్. దిస్ ఈస్ ద కాల్ బై అస్ on behalf of these precious souls of Phule, Savitribai and Ambedkar. చాలా క్షోభపడుతున్నాయి. ఇవి చూస్తున్నారు. దీని చుట్టూ తిరుగుతారు, పూలదండలు వేస్తారు, పోయి అమ్ముడు పోతారు, కొనబడతారు. ఇది మారాలి. దాని కొరకు మనం అందరం తపన పడదాం, చేద్దాం, సాధిద్దాం.
అదేవిధంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పీడీఎస్యూ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా జార్జిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ బాధితులు ఇందూరు సాగర్, పోలే పవన్ స్వరూప, నాగమణి, స్పందన, శ్రేష్ఠ, రేణుక, మనీష్, దీప, స్వర్ణకుమారి, రజని, దుర్గా తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ అరుణతార, కామ్రేడ్ జార్జ్ రెడ్డి 52వ వర్ధంతి సందర్భంగా పీడిఎస్ ఆధ్వర్యంలో ఇవాళ సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వీరు అందించినటువంటి స్ఫూర్తితో ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ, పీడన, అసమానతలకు వ్యతిరేకంగా విద్యార్థులందరూ కూడా ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా ఈ దేశంలో కుల అణచివేతలు, కుల పీడన, అనేక రకాల దాడులు కూడా ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన, మైనార్టీలపైన, గిరిజనులపైన, ఆదివాసీలపైన దాడులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఒక టీ అమ్మిన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి మేము కలగన్నాం. కానీ ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు మొత్తం కూడా మూకమ్మడిగా అదాని, అంబానీలకు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉన్నది. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా మతోన్మాదులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పలు దళిత, బీసీ సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, బీసీ దళిత సంఘాల నాయకులు సుంకరి మల్లేష్ గౌడ్, బకరం శ్రీనివాస్, పెరిక కరణ్ జయరాజ్, హరి, రమేష్, స్వామి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని వడ్డేపల్లి కాశీరాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి కాశీరాం ఫౌండేషన్ అధ్యక్షుడు వడ్డేపల్లి కాశీరాం పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 29వ వార్డు జమ్మలగూడెం అటువంటి యువకులు, స్త్రీలు, పురుషులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా వీరికి వేడుకల గురించి పూలమాలలు వేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు గాను ఈ అందరికీ మరియు ఈ యొక్క టీవీకి మేడం గారు సహకరించి మాకు పంపించి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కాశీరాం గారికి ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. 29వ వార్డులో ఈ వేడుక జరపడం చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఇలాగే జరపాలని, ఆ శక్తి కాశేకు సమకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మా 29వ వార్డు జమ్మలగూడలో అంబేద్కర్ గారి 137వ జయంతి వేడుకలు నిర్వహించాం. అంబేద్కర్ గారు ఒక సామాజిక వర్గానికో, ఒక మతానికో, కులానికో చెందిన వారు కాదు. వారు అణగారిన వర్గాలతో పాటు అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా రాజ్యాంగాన్ని రచించారు. వారి యొక్క అర్హతలను గమనించి ప్రపంచ దేశాలు వారి జయంతిని వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుపుకుంటున్నారు. అది మన భారతీయులందరికీ గర్వకారణం. వారి ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి కమిటీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు కత్తుల సహదేవ్, బొజ్జ వెంకన్న, బొజ్జ గోపి, బొజ్జ లింగస్వామి, బీపంగి యాదయ్య, బొజ్జ ఖతర్నాక్, బొజ్జ నాగయ్య, అంజిబాబు, కిరణ్, బొజ్జ మహేష్, చిట్టిబాబు, కడారి యాదయ్య, గుమ్ముల నాగిరెడ్డి, గురిజ వెంకన్న, బీపంగి చంటి, ఏమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేడి యాదయ్య, చిలుముల ప్రభాకర్, బొజ్జ నరసింహ, బొజ్జ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరిగూడ బైపాస్, అద్దంకి బైపాస్లో మరిగూడెం విగ్రహ కమిటీ బాబు జగ్జీవన్ రావు అంబేద్కర్ గారి విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జయంతి 133వ జయంతిని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ భారీ ఎత్తున పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలి ఈ రోజుల్లో అని చెప్పి ప్రతి ఒక్కరు కంకణబద్దులు అయి ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతికి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ కమిటీ సభ్యులు మరియు అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బందికి అందరికీ పనిచేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, అద్దాల మేడలు కాదు, రంగుల గోడలు కాదు, దళిత స్థాయి నుంచి చిన్న బడుగు బలహీన వర్గాల స్థాయి నుంచి ఉన్న వారిని ఉద్దేశించి వారందరి పైకి తీయడానికి ఎడ్యుకేషనే కరెక్ట్ అని
ప్రతి ఒక్కరిని ఎడ్యుకేషన్ బడికి రాని పిల్లలు ఉన్నా కానీ ఊర్లలో అందరినీ బడికి చదివించి మంచి పై స్థాయి తీసుకొచ్చి ఆశయాలు ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లకి వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు దళిత పులిబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మరుగుడ చౌరస్తాలో గల అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, ముఖ్యులు, మరుగుడ గ్రామస్తులు. మొదటి ముఖ్య కారణం ఇక్కడ మా మరుగుడ గ్రామ యువకులు, యువత కులమత భేదాలు లేకుండా ఈరోజు అంబేద్కర్ గారిని స్థాపించి ఎన్నో విధాలుగా ఇక్కడ డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. అందరికీ మరొకసారి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి పూలమాలలు వేయడం జరిగింది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఈ దేశంలో ఉండబడినటువంటి ప్రజలందరికీ ఒక మంచి సుఖ సంతోషాలతో జీవన పోరాటం కొనసాగించాలనే ఉద్దేశంతో ఆనాడే వారు చట్టాలని అమలు చేయాలని రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. కాబట్టి వారి లక్ష్య సాధన కొరకు, వారి ఆలోచన విధి విధానాల కొరకు, వారు రాసినటువంటి రాజ్యాంగం కొరకు ఒక ఓటు హక్కుని వజ్రాయుధంగా తీసుకొని ఈనాడు సమాచార హక్కు సంరక్షణ సమితి తరపున దేశవ్యాప్త ఉద్యమం చేస్తూ ఉన్నాం. వారి ఆశయ లక్ష్య సాధనని ప్రజలకు తెలియజేస్తూ కాపాడుకుంటామని కూడా వారి జయంతి సందర్భంగా ఈరోజు పూలమాలలేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి మరియు జార్జిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఎన్జీ కాలేజీలో పీడీఎస్యూ పూర్వ విద్యార్థులచే మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా పన్నాల గోపాలరెడ్డి, జి వెంకటేశ్వర్లు, ప్రమీల, కె పర్వతాలు మాట్లాడుతూ న్యాయవాదిగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. జార్జిరెడ్డి పుట్టక సహజమే కానీ అతని చావు చరిత్ర సృష్టించిందని, కులమతాలు, దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా పోరాడి సమాజాన్ని కాంక్షించిన ధీరుడు జార్జిరెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రవీందర్ రెడ్డి, జి వెంకటేశ్వర్లు, జి జానకి రామరెడ్డి, కె పర్వతాలు, ఏడుకొండలు, జగ్జీవన్, శ్రీమతి మామిడి ప్రమీల, ఇందూరు సాగర్, సుధాకర్ రెడ్డి, డాక్టర్ నరసింహ, బివి చారి, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి పవన్, విజేఎస్ రాష్ట్ర నాయకులు వీరానాయక్, జానపాటి శంకర్, రావుల వీరేష్, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ అరుణతార జార్జిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ నుంచి గడియార సెంటర్ వరకు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి నాయకత్వం మొత్తం కూడా పూర్వ పీడీఎస్ విద్యార్థులు, అదేవిధంగా ప్రజెంట్ ఉన్న పీడీఎస్ విద్యార్థులు కూడా పాల్గొని ర్యాలీని విజయవంతం చేస్తున్నాం. ముఖ్యంగా జీనా హైతో మర్నాసికో కదం కదం పడ్ లడ్నాసికో అనే స్లోగన్ తోటి జార్జిరెడ్డి గారి విద్యార్థి ఉద్యమాలలో మేరు కొల్పినటువంటి అంశం మనందరికీ తెలుసు. ముఖ్యంగా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి మతోన్మాద, తర్వాత కుల వివక్షత మీద జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఈ మతోన్మాదులు, ఫ్యూడలిస్టులు అందరూ కలిసి 1972 ఏప్రిల్ 14న వారిని హత్య చేయడం జరిగింది. ఇప్పటికీ వర్ధంతి ఇది 52వది. 52 సంవత్సరాలు అయినప్పటికీ కూడా జార్జిరెడ్డి గారిని గుర్తించుకొని పీడీఎస్యూ ఉద్యమం విద్యార్థులలో, సమాజంలో పోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అప్పటి పరిస్థితులు గత 5 సంవత్సరాల నుంచి మళ్ళీ మతోన్మాదుల పుంజుకుంటున్నటువంటి వ్యవహారం మనకు కనిపిస్తుంది. భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని మార్చాలని చెప్పి కొంతమంది మతోన్మాదులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ ఆనాడు ఉన్నటువంటి మూమెంట్ మళ్ళీ ఈరోజు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా జార్జిరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము అందరం గుర్తు చేస్తున్నాం. 1972 ఏప్రిల్ 14న కామ్రేడ్ జార్జిరెడ్డి హత్య చేయబడ్డాడు. మతోన్మాద గుండాలు అక్కడ జరుగుతున్నటువంటి గ్రామీణ నిరుపేద, దళిత, గిరిజన, బహుజన విద్యార్థులకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించిన కొంతమంది మతోన్మాదులు వాళ్ళు చేసే ఆగడాలకు వ్యతిరేకంగా కామ్రేడ్ జార్జిరెడ్డి రీసెర్చ్ స్కాలర్ ఓ సైంటిఫిక్ స్టూడెంట్స్ యూనియన్ ఏర్పాటు చేసి ఆ యూనియన్ నాయకత్వంలో బలమైన విద్యార్థి పోరాటాలు చేశాడు. ఓర్వలేని మతోన్మాద గుండాలు అతన్ని పరమ కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఆ హత్యకు నిరసనగా విప్లవ విద్యార్థులు కొన్ని లక్షల్లో పుట్టుకొచ్చారు. ఒక వీరుని మరణం వృధా కాదు అని నిరూపించబడ్డది. అందుకోసం ఇవాల్టి వరకు కూడా విద్యార్థి ఉద్యమాల్లో, ప్రజా ఉద్యమాల్లో జార్జిరెడ్డి అమరత్వం కనిపిస్తుంది. అతను చిరస్థాయిగా చిరంజీవిగా నిలబడ్డాడు.
ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఎన్నో దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఈ పీడిత ప్రజల కోసం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బతుకుదల కోసం, మనుగడ కోసం రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఇవాళ అందుకనే సేవ్ ఇండియా సేవ్ కాన్స్టిట్యూషన్ అనే స్లోగన్ తోటి కామ్రేడ్ జార్జ్ రెడ్డి అమరత్వాన్ని అందుకొని మతోన్మాద వ్యతిరేకంగా పోరాడాలని మరోసారి ప్రతిన పోవడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. మరి అదేవిధంగా కామ్రేడ్ జాజిరెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజీలో వారి అమరవీరులని స్మరించుకుంటూ మరి జాజిరెడ్డి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఈరోజు యువతకు పిలుపునిస్తున్నాం. మరి ఇక్కడ యువత నిర్లిప్తంగా ఏదో హేళనగా చూడడమే కాదు, ఈరోజు ప్రజాస్వామ్యం పట్ల అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత ప్రతి యువతకు ఉన్నది. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భం ఏదైతే మతోన్మాదం వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలిపించిండో, ఈ మతోన్మాదం మూలంగానే కుల వ్యవస్థ ఏర్పడ్డది. కుల వ్యవస్థలు ఇంకా ఈ మతం నిర్మూలన జరగడానికి ప్రయత్నం చేసే తరుణంలో ఈ రాజ్యాంగాన్ని కూడా పూర్తిగా మార్చడం కోసం వేదాలలో ఇదంతా కూడా ఉన్నది. కాబట్టి వేదాలని ఇప్పుడు మొత్తం కూడా అధ్యయనం చేయండి, వేదాలని అందరూ కూడా అమలు చేయండి అనే పద్ధతిలో ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా మనం పోరాడవలసిన అవసరం ఉంది. ఈ మతోన్మాదాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమంలోనే ఈ కామ్రేడ్ జార్జ్ రెడ్డి ఇలా అమరత్వం పొందడం జరిగింది. ఆ జార్జ్ రెడ్డి యొక్క ఆశయాలని పుణికిపుచ్చుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. జార్జ్ రెడ్డి యొక్క వర్ధంతి సందర్భంగా ప్రజలందరూ కూడా దీన్ని మతోన్మాదానికి వ్యతిరేకంగా ముందుకు రావాలని కోరుతూ నియమిస్తున్నాం.